గెలిపిద్దాం అఖండమైన మెజారిటీతో. మన జనసేన పార్టీ అభ్యర్థి అయిన శ్రీ పార్వతీ నాయుడు గారిని అఖండమైన తిరుగులేని మెజారిటీతో మా దండమూడి గ్రామము పార్వతీ నాయుడు గారిని మేము పొన్నూరు నియోజకవర్గంలో ఎంచుకుంటున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన సిద్ధాంతాల్లో మేము కూడా చేదోడు ఆదోడుగా ఉండాలనుకుంటున్నాము. ఆయన్నే మేము గెలిపించుకుంటాం. జై జనసేన. ఎవరండి చెప్పింది యువత మాత్రమే పవన్ కళ్యాణ్ ఓటేస్తారని? యువతకి ఇప్పుడున్న యువతలో 50% మాత్రమే వాళ్ళకి ఓటు హక్కు ఉంది. కేవలం యువతే కాకుండా వృద్ధులు కూడా వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించుకోగలం. మన పవన్ కళ్యాణ్ గారు రేషన్ ఇవ్వకుండా మనకి అకౌంట్లో డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ ఒక కలెక్టర్ చేస్తామని. ఇప్పుడు చూశారు కదా ఎన్నిళ్ళల్లో ఎంతమంది ఇంజనీర్స్ ఎంతమంది కలెక్టర్స్ ఉన్నారండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి మేము గెలిపించుకుంటాం కంపల్సరీగా. పార్వతీ నాయుడు గారికి ఓటేసి జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే గారిని పార్వతీ నాయుడు గారికి ఓటేసి గెలిపించుకుంటామని చెప్తున్నాము. దిస్ ఈజ్ ప్రియాంక ఫ్రమ్ పొన్నూరు. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇక్కడ మేము దండమూడికి వచ్చాము. ఇక్కడ వాతావరణం చూస్తే పండగ వాతావరణం ఉంది మొత్తం గ్రామం అంతాను. జనసేన మీద ఇంత అభిమానం ఉంటుందని నేను ఊహించలేదు. ఖచ్చితంగా మేము జనసేన జెండాని ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఎగురవేసి తీరుతాము. వీళ్ళ ఆప్యాయత ఆదరణ చూస్తుంటే నేను ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను. అంత ఆప్యాయంగా చూస్తున్నారు. ఇదే అభిమానంతో ఇదే ఆప్యాయతతో నాకు ఓటు వేసి మీరందరూ గెలిపించగలుగుతారని గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. జై జనసేన.